बैनुल-अक़वामी यौम-ए-मामरीन के मौके पर आज जिला सिद्दीपेट के चरियाल टाउन में वाक़े जूनियर सिविल जज को कम जुडिशनल मजिस्ट्रेट ऑफ फर्स्ट क्लास कोर्ट के बार एसोसिएशन के ज़ेर एहतमाम उम्र रसीदा अफराद के मसाइल और इसके हल के उन्वान पर तकरीब मुनक़्क़िद हुई, जिसमें जूनियर सिविल जज श्रीमती डी रेवती ने शरीक होकर अपने खिताब में अवाम पर जोर दिया कि वो अपने उम्र रसीदा वालिदैन और दिगर अरकान ख़ानदान के साथ खुश असलूबी के साथ पेश आते हुए इनकी मौजूदगी से इस्तेफादा हासिल करे। उम्र रसीदा अफराद अपनी ज़िंदगी के तल्ख और सच तजुर्बात की बिना पर नस्ल नौ की रहबरी कर सकते हैं। उन्होंने पैराना साली के दौरान पेश आने वाले मुख्तलिफ मसाइल और इनके हल की कानूनी नुकात पर तफसीली रोशनी डाली और कहा कि हुकूमत ने उम्र रसीदा अफराद को मुतादी सहूलियात और मराहत फराहम की है, जिससे वो इस्तेफादा कर सकें। मिस्टर डी रेवती ने मौजूदा समाज में अपना जिम्मेदाराना किरदार अदा करने वाले नौजवान इदारे, अंजुमनों और ज़िम्मेदार अहबाब पर जोर देकर कहा कि वो पैराना साली से दो चार बुजुर्ग अहबाब से मुताल्लिक़ हमदर्दी के लिए शौर बेदारी का आगाज़ करे, जिससे बेहतर समाज की तामीर और समाज में उम्र रसीदा अफराद की अज़मत और वक़ार में इजाफ़ा मुमकिन होगा। इस मौके पर मुकाम उम्र रसीदा शहरियों के अलावा कोर्ट से रुजू होने वाले अवामुन्नास की शालपोशी के जरिए तहनीत पेश की गई। सदर बार एसोसिएशन बी मनोहर एंड वेंकटेश बी यादगिरी और मोहम्मद अहमद मोहिउद्दीन सलीम दूसरे वकला के अलावा अदालत के मुलाजमीन अवाम की कसीर तादाद इस तकरीब में मौजूद थी। ప్రేమగా అన్ని కావాల్సినవన్నీ వాళ్ళు తిన్నా తినకపోయినా పిల్లలకి అన్నీ చేస్తారు. అలాంటప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక అన్నీ వాళ్ళ హక్కులు అన్నీ తెలుసుకుని ఆస్తి అన్నీ తీసుకుంటున్నారు పిల్లలు, కానీ పెద్దవాళ్ళని చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. అందరూ లేరు కానీ కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరు లేరు అనుకోకండి. మన భారతదేశము రాజ్యాంగంలో పెద్దవాళ్ళకి సీనియర్ సిటిజన్స్కి చాలా చట్టాలు కల్పించాయి. సార్ వాళ్ళందరూ చెప్పినట్టుగా సీనియర్ సిటిజన్స్ యాక్ట్ మెయింటెనెన్స్ ఉంది. సిఆర్పిసిలో మెయింటెనెన్స్ ప్రొవైడ్ చేస్తారు. హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్లో కూడా ఉంటుంది. మీకు ఎలాంటి అవసరం ఉన్నా కూడా ఈ వయసులో మీరు ఆరోగ్యంగా ఇంకా మీకు గౌరవంగా జీవించాలి. పిల్లలు సరిగ్గా చూసుకోలేదు అని బాధపడుతూ ఉండక్కర్లేదు. ఆర్డీఓ దగ్గర ఒక అప్లికేషన్ వేస్తే 90 రోజుల్లో అది డిస్పోజ్ చేయాలి. ఒకవేళ ఆస్తి సార్ చెప్పినట్టుగా ఆస్తి పంపకాలు కానీ ఏదైనా చేసేటప్పుడు బాగా లీగల్ అడ్వైస్ తీసుకుని మంచి లీగల్ అడ్వైస్ తీసుకున్నాక చేయండి. పేపర్స్ అన్నీ మీ పేపర్స్ మీ డాక్యుమెంట్స్ అన్నీ మీరు జాగ్రత్తగా పెట్టుకుని ముందే ఇచ్చేయాలి అని లేదు. మిమ్మల్ని చూసుకుంటారు అనుకున్నప్పుడే తర్వాతనే ఇవ్వచ్చు. ఒకవేళ ఇచ్చినా కూడా మీకు గిఫ్ట్ కానీ ఏదైనా చేసినా కూడా సరిగ్గా చూసుకోలేదు వాళ్ళు అని అనుకుంటే మీరు ఆర్డీఓకి అప్లికేషన్ పెట్టుకున్నా కూడా మళ్ళీ కూడా అవన్నీ వాళ్ళ ఎంక్వైరీ కండక్ట్ చేసి మీకు మీ డాక్యుమెంట్స్ మీ అవన్నీ క్యాన్సిల్ చేయడం అలాంటివి జరుగుతుంది.